హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. చాలా రోజుల నుంచి అభ్యర్థులు ఈ యొక్క ఎయిడెడ్ స్కూల్ టీచర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అడిగారు. ఈరోజు మ్యాక్సిమం మనకు అన్ని న్యూస్ పేపర్లు కూడా చూసినట్లయితే ఎయిడెడ్ స్కూల్ టీచర్ల భర్తీకి విధి విధానాలు అయితే జారీ అయ్యాయి. ఆ యొక్క సమాచారం అయితే మనకు అన్ని న్యూస్ పేపర్లు కూడా రావడం అయితే జరిగింది. ముందుగా మనం సాక్షిగా చూద్దాం. రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూల్ టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. భర్తీకి అనుసరించాల్సిన విధి విధానాలపై ఆదేశాలు అయితే ఇచ్చింది. గతంలోని జీవోకు సవరణ చేస్తూ కొత్త ఉత్తర్వులు అయితే ఇచ్చింది. హేతుబద్ధీకరణ అనంతరం ప్రమోషన్లు అమలు చేయాలని, జిల్లా స్థాయిలో రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్ నిర్ణయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియమం నుంచి మైనార్టీ సంస్థలకు మినహాయింపునిచ్చారు. పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది నిర్వహించాలి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలు రూపొందించాక పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. డిఎస్సికి అనుసరించే నియమాలతో సమానంగా అర్హతలు, ఇతర నిబంధనలను కూడా రూపొందించడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూలు అయితే ఉండవు. పరీక్ష 100 మార్కులు కాగా 65 మార్కులకు రాత పరీక్ష అనేది ఉంటుంది. టెట్కి 5 మార్కులు వెయిటేజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్కు 25 మార్కులు అయితే ఉంటాయి. మొదటి 3 ఏళ్లలో 1 మార్కు, ఆపై ప్రతి సంవత్సరానికి 1 చొప్పున కేటాయిస్తారు. పీజీ లేదా పీహెచ్డీ ఉన్న వారికి 3 మార్కులు, క్రీడలకు 2 మార్కులు ఉంటాయి. నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన విధి విధానాలను వేరుగా జారీ చేస్తారనే సమాచారం అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో మనకి ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేవి ఇక్కడ మనకు కండక్ట్ అనేది చేయరట. అయితే మనం ఏదైతే డిఎస్సి రాసామో అదే తరహాలో మళ్ళీ మనకు వీటికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామ్ అనేది మనం చూసినట్లయితే టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఆ 100లో రాత పరీక్షకు 65 మార్కులు అయితే కేటాయించారు. అండ్ మీరు గతంలో ఏదైతే టెట్ స్కోర్ సాధించారో ఆ యొక్క టెట్కి 5 మార్కులు అయితే కేటాయించడం జరిగిందంట. ఎక్స్పీరియన్స్కి 25 ఇయర్స్ అనేది మనకు కేటాయించారు. మొదటి 3 ఏళ్లకు 1 మార్క్ అంట. ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ ఏదైతే మనకు ఉందో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సంబంధించి మొదటి 3 ఏళ్లకు 1 మార్క్ అనేది మీకు కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి 1 చొప్పున మనకు మార్కులన్నీ కేటాయిస్తారు. పీజీ లేదా పిహెచ్డీ ఉన్న వారికి 3 మార్కులు, క్రీడలకు 2 మార్కులు ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ ఫుల్గా మెన్షన్ చేశారు. నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించి నియామకాలకు మరొకసారి మనకు వేరుగా ఈ యొక్క నియామకాలు అయితే జారీ చేస్తారని చెప్పి మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, సో ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా మనకు ఉండడం అయితే జరుగుతుంది. డిఎస్సి తరహాలోనే మనకు మళ్ళీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంట. సిలబస్ అవన్నీ కూడా మళ్ళీ కొత్తగా మనకు రాబోతున్నాయి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇది సాక్షిలో వచ్చిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి పేపర్ను కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. ఎయిడెడ్ టీచర్లకు రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ప్రక్రియ, 65 మార్కులకు పరీక్ష, 35 మార్కులకు వెయిటేజీ, మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదిక ఇంటర్వ్యూలు అనేవి లేవు. జీవో 43ని సవరించిన పాఠశాల విద్యాశాఖ అనే సమాచారం అయితే ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ ఎంపిక కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్త విధానాలను అయితే జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 9 విడుదల చేసిన జీవో 43కి పలు సవరణ చేస్తూ శనివారం మనకు ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తామని గతంలో పేర్కొనగా ఇప్పుడు మాత్రం జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. ఓకేనా, జిల్లా స్థాయిలో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండబోతుందంట. తర్వాత మనం చూసినట్లయితే 100 మార్కులు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 65 మార్కులకు రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. మిగిలిన 35 మార్కులు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టెట్ తప్పనిసరి అయితే కాదు. క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రం 5 మార్కులు వెయిటేజ్ అనేది ఇస్తారంట. ఓకే, సో టెట్ అనేది క్వాలిఫై కాని అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే రాసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒకవేళ క్వాలిఫై అయిన వారికి 5 మార్కులు అనేది వెయిటేజ్ అనేది మీ యొక్క మార్క్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఎయిడెడ్ పాఠశాలలో కనీసం 3 ఏళ్ళు పనిచేసిన వారికి మార్కులు వెయిటేజ్ కూడా కల్పిస్తారు. మొదటి 3 ఏళ్లకు 1 మార్కు ఇచ్చి ఆ తర్వాత ప్రతి ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 25 మార్కులు అనేది వెయిటేజ్ ఇస్తారు. పీజీ లేదా పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులకు 3 మార్కులు, రాష్ట్ర స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ అభ్యర్థులకు 2 మార్కులు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రక్రియ యావత్తు మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన మనకు ఉండబోతుంది అన్నమాట. రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కులకు వెయిటేజీ మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు ఎన్ని సాధించారో తెలుస్తారు. ఆ తర్వాత మనకి ఏంటంటే జనరల్ మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత రోస్టర్ను అనుసరించి ఎంపికలను చేపడతారు. ఇంటర్వ్యూలు అయితే ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. రిక్రూట్మెంట్ చేసే పోస్టులో 80% స్థానికులకు, 20% పోస్టులు అందరికీ ఇస్తారు. జిల్లా స్థాయిలో 3 ప్రభుత్వ అధికారులతో పాటు మరో 2 ప్రైవేట్ ఎయిడెడ్ అసోసియేషన్ నామినీలతో కలిపి మొత్తం 5గురితో కమిటీని అయితే ఏర్పాటు చేయాలి. ఓకే, సో మనం చూసినట్లయితే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 80% అనేది మనకు ఈ పోస్టులు అనేది కేటాయించడం జరుగుతుంది. మిగతా 20% పోస్టులు అనేవి ఇంకా మనకు ఓపెన్ కేటగిరీ కింద అయితే అందరికీ వర్తిస్తాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఏరియా స్కూల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మ్యాక్సిమం మనకు ఈ మంత్లోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చాలా నోటిఫికేషన్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఏడీ పోస్టుల భర్తీకి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, సో చాలా మంది చాలా రోజుల నుంచి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అడిగారు. బట్ ఇప్పుడు మనకు అన్ని న్యూస్ పేపర్లు కూడా ఈ రోజు మనకు రావడం అయితే జరిగింది. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా యొక్క నోటిఫికేషన్లో మిస్ కాకుండా మీకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.